హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హవిష్ మీడియా. ప్యారిస్ ఒలింపిక్స్లో 6 పతకాలతో ముగిసిన భారత్ ప్రస్థానం. మరో 7 పతకాలు జస్ట్ మిస్. ప్యారిస్ 2024 ఒలింపిక్స్లో భారత బృందం పతకాల వేట ముగిసింది. వాస్తవానికి ఈ విశ్వక్రీడలు ఆదివారంతో ముగియనున్నాయి. కానీ భారత్ పాల్గొనే ఈవెంట్లు శనివారంతో ముగిశాయి. ఈ ఎడిషన్లో భారత్ మొత్తంగా ఒక రజతంతో పాటు 5 కాంస్య పతకాలు సాధించింది. టోక్యో 2020 ఒలింపిక్స్తో పోలిస్తే ఈసారి ఒక పతకం తగ్గింది. వినేష్ ఫోగట్ అభ్యర్థనపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ సానుకూలంగా తీర్పునిస్తే మరో రజత పతకం భారత్ ఖాతాలో పడుతుంది. ఈసారి 2 అంకెల పతకాలు కొల్లగొట్టడమే లక్ష్యంగా ప్యారిస్ 2024 ఒలింపిక్స్లోకి అడుగుపెట్టిన భారత్కు నిరాశజనక ఫలితాలు ఎదురయ్యాయి. టోక్యో 2020 ఒలింపిక్స్లో సాధించిన 7 పతకాలను మించి కైవసం చేసుకోవాలనే పట్టుదలతో భారత్ బృందం బయలుదేరింది. కానీ ఖచ్చితంగా పతకాలు సాధిస్తారనుకుని ఆశలు పెట్టుకున్న అథ్లెట్లు నిరాశపరిచారు. దానికి తోడు అదృష్టం కూడా కలిసి రాకపోవడంతో 1/2 డజన్కు పైగా పతకాలు త్రుటిలో చేజారాయి. దీంతో భారత్ ప్యారిస్ 2024 ఒలింపిక్స్లో 6 పతకాలతోనే సరిపెట్టుకుంది. అందులో 1 రజతం కాగా మిగతా 5 కాంస్యాలు. ప్యారిస్ ఒలింపిక్స్లో స్వర్ణం సాధించకుండానే భారత్ వెనుదిరగాల్సి వచ్చింది. ఈ ఒలింపిక్స్లో పతకాల పరంగా చూస్తే నిరాశ కలిగిస్తోంది. కానీ ప్రదర్శన మాత్రం ఏమంత తీసుగట్టుగా లేదు. పతకాలు అనుకున్నన్ని సాధించలేకపోయినా ప్రదర్శన మాత్రం గతం కంటే మిన్నగా ఉందని చెప్పొచ్చు. ఈ ఈవెంట్లో భారత అథ్లెట్లు 4వ స్థానంలో నిలిచి త్రుటిలో పతకాలు సాధించే అవకాశాలను కోల్పోయారు. గత ఒలింపిక్స్లో పతకాలు సాధించిన పివి సింధు, మీరాబాయి చాను, లవ్లీనా వంటి వారు ఈసారి పతక వేటలో వెనకబడ్డారు. ఈసారి ఖచ్చితంగా పతకాలు సాధిస్తారనుకున్న లక్ష్య సేన్, బాక్సర్ నిఖత్ జరీన్లు కూడా నిరాశపరిచారు. ప్యారిస్ ఒలింపిక్స్లో కాస్త కలిసొచ్చిన అంశం ఏదైనా ఉందంటే అది షూటింగ్. ఈసారి భారత్ సాధించిన తొలి 3 పతకాలు షూటింగ్లో వచ్చినవే. అందులో 2 కాంస్యాలను 22 ఏళ్ల మను బాకర్ కొల్లగొట్టారు. ఓ దశలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో రజతం గెలిచేలా కనిపించిన మను బాకర్ చివరకు కాంస్యంతో సరిపెట్టుకున్నారు. 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో 4వ స్థానంలో నిలిచి త్రుటిలో పతకాన్ని కోల్పోయారు. ఆర్చరీలో ధీరజ్, అంకిత, షూటింగ్లో అనంత్జీత్, మహేశ్వరి, బాక్సింగ్లో నిశాంత్ దేవ్, లవ్లీనా, బ్యాడ్మింటన్లో లక్ష్య సేన్, సాత్విక్, చిరాగ్లు స్వల్ప తేడాలో పతకాన్ని మిస్ చేసుకున్నారు. ఇక గత ఒలింపిక్స్లో పసిడి గెలిచిన నీరజ్ చోప్రా ఈసారి రజతానికి పరిమితమయ్యారు. పాకిస్తాన్కు చెందిన అర్షద్ నదీం అసాధారణ త్రో కారణంగా నీరజ్ 2వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రెస్లర్ వినేష్ ఫోగట్ సైతం ఫైనల్కు చేరి పతకం ఖాయం చేశారు. కానీ నిర్ణీత బరువు కంటే 100 గ్రాముల అదనంగా ఉండడంతో ఆమెపై అనర్హత వేటు పడింది. దీన్ని సవాల్ చేస్తూ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ను ఫోగట్ ఆశ్రయించారు. ఈ కోర్టు తీర్పు ఆగస్టు 13న వెలువడనుంది. ఒకవేళ ఆమెకు అనుకూలంగా తీర్పు వస్తే భారత్ ఖాతాలో మరో రజత పతకం చేరనుంది. అదే జరిగితే టోక్యో 2020 ఒలింపిక్స్లో సాధించిన 7 పతకాల సంఖ్యను భారత్ అందుకుంటుంది. ఏది ఏదైనా ప్యారిస్లో పతకాల విషయంలో భారత్ వెనుకబడ్డా ప్రదర్శనలో మాత్రం మెరుగైంది. వచ్చే 4 ఏళ్లు ఆటగాళ్లను సరైన పందాల్లో సిద్ధం చేస్తే 2028లో జరగనున్న లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో 2 అంకెల మార్కును చేరుకోవడం అంత కష్టమేం కాదు. ఒలింపిక్స్ 2024 పతకాలు గెలిచిన భారత్ అథ్లెట్లు వీరే. మను బాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కాంస్యం. మను బాకర్, సరబ్జోత్ సింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్యం. స్వప్నిల్ కుసాలి 50 మీటర్ల రైఫిల్ ఈవెంట్లో కాంస్యం. నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో రజతం. అమన్ షెరావత్ రెజ్లింగ్లో కాంస్యం. హాకీలో కాంస్యం. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన హవిష్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి.